Hey guys, welcome back to Telugu Weekend Traveler. So, ఈరోజు day 1 in Kuala Lumpur, Malaysia. సో ఇదైతే నేనున్న హాస్టల్లో గార్డెన్ లాగా చిన్న గార్డెన్ లాగా సెటప్ చేశారు. నేను ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి బుకిత్ బింతాంగ్. సో ఇది వచ్చేసి కౌలాలంపూర్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాను కౌలాలంపూర్ సెంట్రల్ నుంచి అనేది ఫస్ట్ వీడియోలో ఉంటుంది, అది చూడకపోతే చూడండి. సో ఇదైతే హాస్టల్, టాప్లో చిన్న గార్డెన్ సెటప్ అయితే చేశాడు. సో నేను ఇప్పుడు కింద హాస్టల్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు చూపించాను కదా, అది వచ్చేసి కామన్ సిట్టింగ్ ఏరియా అనమాట. అండ్ అక్కడ నుంచి మనం కిందకి వెళ్తే రిసెప్షన్ అయితే ఉంటుంది. అండ్ హాస్టల్ పేరు వచ్చేసి ట్రావెలాగ్ గెస్ట్ హౌస్. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ సెంటర్లో అయితే ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తాను ఎక్కడ ఉన్నాం మనం అనేది. మనం జస్ట్ అలా స్టెప్స్ దిగి కిందకి వెళ్తే హాస్టల్లో నుంచి డైరెక్ట్గా బుకిత్ బింతాంగ్ సెంటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఎదురుగా ఉంటుంది మనకి, అంత దగ్గర. సో ఇక్కడ ఉండటం వల్ల అడ్వాంటేజెస్ అయితే ఇలా ఉంటుంది. జస్ట్ హాస్టల్ నుంచి బయటికి రాగానే నువ్వు అయితే మంచి సూపర్ హ్యాపెనింగ్ ప్లేస్లోకి అయితే ఎంటర్ అయిపోతావు. అదైతే అడ్వాంటేజ్. ఇదిగోండి, సో ఇలా ఉంటుంది సిచ్యుయేషను. అరాజకంగా ఉంటుంది ఏరియా. మంచి ఏరియాలోకి అయితే సో హాస్టల్ అయితే మంచి ఏరియాలో ఉంది, అదైతే ఫుల్ అడ్వాంటేజ్. చాలా మంచి ప్లేసెస్, హ్యాపెనింగ్ ప్లేసెస్ అండ్ ట్రావెల్ అట్రాక్షన్స్, రైట్, టూరిస్ట్ అట్రాక్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. అది చాలా అడ్వాంటేజ్. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నైట్ ఫుల్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. పార్టీస్ జరుగుతూ ఉంటాయి, లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే హాస్టల్ రూమ్స్లోకి నాయిస్ అనేది బీభత్సంగా వస్తుంది. సో నిద్రపోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అదొకటే ప్రాబ్లం. సో అదొకటి అడ్జస్ట్ అవుతాను అనుకుంటే ఇంకా దీనికి మించిన మంచి ఏరియా అయితే ఇంకోటి ఉండదని నా ఉద్దేశం. చూస్తున్నారు కదా, మోనో రైల్, ఇది మోనో రైల్ అంటారు. సో మనకి హాస్టల్ నుంచి బయటికి రాగానే పక్కనే మోనో రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఎదురుగా కనిపిస్తుంది కదా బుకిత్ బింతాంగ్ అని, ఇదిగోండి. సో ఇలా వెళ్ళిపోతే మనం మోనో రైలు కూడా ఎక్కేసి కేఎల్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు సిగ్నల్ పడింది, అంటే జనాలు రోడ్ క్రాస్ చేయడానికి సిగ్నల్ ఇచ్చాడనమాట. సో చూస్తున్నారు కదా, జనాలు అన్ని సైడ్స్ నుంచి కూడా, అంటే అందరికీ ఒకేసారి పడుతుంది అనమాట సిగ్నల్. సో అందరూ అన్ని సైడ్స్ నుంచి ఒకేసారి రోడ్ అయితే క్రాస్ చేయొచ్చు. సో మనం మార్నింగ్ వచ్చాం ఇటు, సో మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి వెళ్దాం. సో ఇలాంటి రోడ్ క్రాసింగ్స్ మనం జనరల్గా జపాన్లో అటు సైడ్ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఈ ఏరియా. సో ఇదే అనమాట మెట్రో కాదు, మోనో రైల్వే స్టేషన్ ఇది. అమ్మో, సిగ్నల్ పోయింది. సో ఎప్పుడు ఏరియా సందడిగా అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. సో హాస్టల్ దగ్గర నుంచి జస్ట్ రోడ్డు క్రాస్ చేసి యువతకు వచ్చేస్తే చూడండి సిచ్యుయేషన్ ఎలా ఉందో. సో ఇలా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ లైన్ మొత్తం అలానే ఉంటుంది. ఇంకా నేను ఇటు సైడ్ అయితే వెళ్ళలేదు. సో మనం వెళ్ళి చూద్దాం ఇటు సైడ్ ఒకసారి. సో సెల్ఫీ స్టిక్ ఉండటం వల్ల అడ్వాంటేజెస్ అనమాట ఇవి.
నేను డే టైంలో వచ్చినప్పుడు అంత అనిపించలేదు, కొంచెం ఎండగా అయితే ఉంది. ఇది జూలై మంత్ అయినా కూడా ఎండగా అయితే ఉంది. సో బట్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుందన్నమాట. సో క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈవినింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇదిగోండి మోనో రైలు ఇప్పుడే పోతుంది. సో అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఎత్తైన బిల్డింగ్, ఇది వచ్చేసి పెవిలియన్ మాల్ అనమాట. సో షాపింగ్స్ కానీ షాపింగ్ మాల్ అనమాట, అది పెద్దది. ఎంత క్యూట్గా ఉందో కదా ఇది. సో యాక్చువల్గా ఈ ఏరియా అనేది మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ప్రజెంట్ అయితే మనం పెట్రోనస్ టవర్స్ చూడడానికి అయితే వెళ్ళిపోదాం. సో పెట్రోనస్ టవర్స్ వచ్చి బుకిత్ బింతాంగ్ నుండి 1.5 కిలోమీటర్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి నేనైతే ట్రై చేస్తాను లోకల్ ట్రాన్స్పోర్ట్ గ్రాబ్ బుక్ చేయడం కానీ లేదంటే బస్ కానీ ఎలా వెళ్ళొచ్చో చూసి నేనైతే మీకు వీడియోలో అప్డేట్ చేస్తాను. అదిగోండి మళ్ళీ ఇంకోసారి అయితే రోడ్డు క్రాస్ చేస్తున్నాను. పెట్రోనస్ టవర్స్కి వెళ్ళాలంటే మనం అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కరెక్ట్గా సెంటర్లో మెక్డొనాల్డ్స్ అయితే ఉంది తినడానికి. అండ్ అలాగే 7-Eleven కూడా ఇక్కడ నుంచి దగ్గరే. సో అక్కడ ఎదురుగా గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది కదా, సో ఆ సిగ్నల్ పక్కనే కింద చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది 7-Eleven అయితే ఉంది అక్కడ. సో జనరల్గా మనకి ఫుడ్ ఆప్షన్స్ అయితే 7-Elevenలో ఎక్కువ ఉంటాయి. సో ప్రతిదానికి కూడా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది ఈ ఏరియాలో ఉంటే. సో ఇది వచ్చేసి మెక్డొనాల్డ్స్. నేనున్న హాస్టల్ ఏందో ఎక్కడుందో చూపిస్తాను చూడండి. ఈ బొమ్మ వెనకాల హోటల్ అని లైట్స్ వెలుగుతున్నాయా, సో అదే అనమాట హాస్టల్. అండ్ ఇక్కడ నుంచి పెట్రోనస్ టవర్స్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కూడా చూసుకోవచ్చు. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకటే కనిపిస్తుంది టవర్ ఇక్కడ నుంచి. సో ఇది వచ్చేసి పెట్రోనస్ టవర్స్. ఇక్కడ నుంచి అయితే యాక్చువల్గా 1.6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో నేను గ్రాబ్లో చూస్తే యాక్చువల్గా 200 రూపీస్ అని చూపిస్తుంది. సో 200 అంటే చాలా ఎక్కువ. ఎలాగో నేను ఆల్రెడీ మంచిగా నిద్ర వేసాను కాబట్టి యాక్టివ్గా ఉన్నాను కాబట్టి చూస్తాను ఇటు నుంచి ఎలా వెళ్ళాలో, గ్రాబ్ కాకుండా బస్ కానీ అట్లా. సో ట్రాఫిక్ అయితే సో ఇలా ఉంది, బెంగళూరు ట్రాఫిక్ లాగా ట్రాఫిక్ స్టార్ట్ అయింది ఇక్కడ కూడా. సో అందరూ అయితే నడుస్తున్నారు ఈ రూట్లో వచ్చేసి. సో బేసిక్గా హాస్టల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తాను అనమాట నేను. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు 2 టవర్లు టాప్స్ కనిపిస్తూ ఉంటాయి చూడొచ్చు. సో స్ట్రీట్స్ అయితే చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి, చాలా నీట్గా అండ్ ఫుల్ డెకరేషన్తో ఉన్నాయి అన్నమాట. వావ్. సో పైన లైటింగ్ భలే ఉంది, చీకటి పడితే ఇంకా బాగుంటుంది. సో ఇటు సైడ్ అయితే అందరూ చాలామంది అయితే వాక్ చేస్తున్నారు. సో నేను కూడా నడుస్తూ వెళ్తున్నా ప్రస్తుతానికి. బస్సెస్ అయితే ఉన్నాయి కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. సో లాస్ట్ ఒక 10 మినిట్స్ నుంచి ఇలానే జామ్ అయిపోయింది. సో అందుకే వెయిట్ చేయడం ఇష్టం లేక నేనైతే 1.5 కిలోమీటర్సే కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. సో చూస్తున్నారు కదా ట్రాఫిక్ అయితే ఇలా ఉంది. పైన అయితే మోనో రైల్ అయితే పోతుంది. అటు నుంచి అయితే వచ్చాం మనం. ముందుకు వచ్చాక ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి రోడ్ క్రాస్ చేసి. అండ్ పెట్రోనస్ టవర్స్ అయితే ఇగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్. సో ఈ రూట్స్ అన్నీ చూపించవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లో పెట్టేసుకొని మీరు 1.5 కిలోమీటరే కాబట్టి హ్యాపీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
వెళ్తూ ఉంటే స్కై స్క్రాపర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నట్టున్నాయి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఇప్పుడు కింద నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా, మనం పైన చూస్తే స్కై వాక్ కూడా ఉంది, పైన స్కై వాక్ లాగా. సో ఈ కింద వెహికల్స్ వీటిని అన్నింటినీ తప్పించుకొని పైనుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో పైనుంచి అయితే వెళ్దాం పదండి. స్కై వాక్ అయితే ఉంది. ఇప్పుడే ఇక్కడ లోకల్స్ని అడిగాను అనమాట. సో కింద నుంచి వెళ్ళాలా లేదంటే నేను స్కై వాక్ నుంచి వెళ్దాం అనుకుంటున్నానంటే ఇట్లా కూడా వెళ్ళొచ్చు అన్నారు. సో అందుకనే ఇది ఒకసారి ట్రై చేద్దామని వస్తున్నాను అనమాట పైకి. ఇది ఓన్లీ ఫర్ వాకింగ్, సో ప్రశాంతంగా ఉంటుంది. కింద అయితే అన్ని వెహికల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవేమీ లేకుండా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది బెటర్ కదా. విషయం ఏంటంటే దీని లోపల ఏసీ కూడా ఉంది తెలుసా. కింద అయితే అంతా కొంచెం వెదర్ అయితే కొంచెం హార్డ్గానే ఉంది కౌలాలంపూర్లో. సో ఈ స్కై వాక్ లోపల ఏసీ కూడా ఉంది. సో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని డైరెక్ట్గా పెట్రోనస్ టవర్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ పెట్రోనస్ టవర్స్ పక్కనే కేఎల్సిసి అనే పార్క్ ఉంటుంది అనమాట, కౌలాలంపూర్ సిటీ సెంట్రల్ అని. సో దాని నుంచి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి. అదిగోండి కేఎల్ పెట్రోనస్ టవర్స్. సిటీ వ్యూ మాత్రం అసలు మొబైల్ కెమెరా ఆన్ చేస్తే అసలు ఏ ఫ్రేమ్ చూసినా కూడా సూపర్ ఉంది. వావ్, బ్యూటిఫుల్. వాక్ చేసుకుంటూ వచ్చి మంచి పని చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. సో నడుచుకుంటూ రావడం వల్ల ఆ ట్రాఫిక్ని అయితే అవాయిడ్ చేయడం జరిగింది. వెళ్తూ ఉంటే నాకు ఈ రెండు బిల్డింగ్ల మధ్యలో ఇంకొకటి అయితే కనబడింది చూడండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో. సో ఇది వచ్చేసి దీన్ని కేఎల్ టవర్ అంటారు. సో దీనికి బేసిక్గా నాకైతే ప్లాన్ ఉంది, రేపు వెళ్తాను అక్కడికి. వెళ్ళి ఆ టాప్లో కనిపిస్తుంది కదా కొంచెం పెద్దగా బిల్డింగ్ లాగా టవర్ పైన. సో అక్కడికైతే మనం వెళ్ళి వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా ఈ బస్సే గో కేఎల్ అని ఉంటుంది, గో కౌలాలంపూర్ అని. సో ఈ బస్ అయితే మనం ఈజీగా ట్రాన్స్పోర్ట్కి అయితే యూజ్ చేయొచ్చు. ఏంది కాకొచ్చి వాళ్ళింది ఎదురుగా. దూరం నుంచి మంచిగా కనిపించింది కదా పెట్రోనస్ టవర్స్. ఇంకా సో ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అదే పెట్రోనస్ టవర్స్. దగ్గరికి వస్తే సిచ్యువేషన్ ఎలా ఉందంటే మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని చూడాలంటే అసలు ఇదిగో చూడండి ఇలా ఎత్తాలి తలపైకి. చూస్తున్నారు కదా. సో ఇలా చూస్తే కానీ మొత్తం కనబడదు. మొత్తం ఒకే ఫ్రేమ్లో పట్టాలన్నా కూడా కష్టమే. సో పెట్రోనస్ టవర్స్ అదనమాట అక్కడ ఉంది కదా. సో పెట్రోనస్ టవర్కి బేస్ పాయింట్లో మనకైతే చూస్తున్నారు కదా ఇక్కడ సూర్య కేఎల్సిసి అని ఉంది. సో ఇది వచ్చేసి చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట. సో పెట్రోనస్ టవర్కి వచ్చిన వాళ్ళు షాపింగ్ మాల్ కూడా చూస్తారు. ఇదిగోండి టవర్ అయితే పైన ఉంది.
అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ ఏముంటాయి అంటే ఇదే లొకేషన్లో సూర్య కేఎల్సిసి టవర్ ఒకటి అండ్ అలాగే కేఎల్సిసి పార్క్ అని ఉంటుంది, అది ఉంటుంది. అలాగే దీని వెనకాల ఒక మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంటుంది, సింఫనీ వాటర్ ఫౌంటైన్ అంటారు. సో దానికి షోస్ అయితే ఉంటాయి ఈవినింగ్. సో దానికి కూడా వెళ్దాం దీని తర్వాత. షాపింగ్ మాల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఏసీ కోసమైనా రావచ్చు భయ్య, చాలా చల్లగా ఉంది లోపల. అండ్ ఇలా నడుచుకుంటూ అటు సైడ్ వెళ్ళిపోతే మనకి పెట్రోనస్ టవర్స్ ముందుకైతే వెళ్ళిపోతాం. ఇది బేసిక్గా చెప్పాను కదా, పెట్రోనస్ టవర్స్కి బేస్లో కింద ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం పెట్రోనస్ టవర్స్ కింద నుంచి వెళ్తున్నాం. అవతలకు వెళ్ళాక మనకి మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది పెట్రోనస్ టవర్స్ది. అండ్ నైట్ అయితే లైటింగ్ కూడా పెడతాడు. సో ఇప్పుడు మనం ఎలాగో ఈవినింగ్ అవుతుంది కాబట్టి అప్పుడే లైటింగ్ అప్పుడే స్టార్ట్ చేయడు. సో రెండు ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా పెట్రోనస్ టవర్స్కి కింద అయితే ఉన్నాము. సో చూస్తున్నారు కదా, పెట్రోనస్ ట్విన్ టవర్ విజిట్. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనకి పై దాకా వెళ్ళి వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో దీనికైతే నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను కేఎల్ టవర్లో అయితే ఓపెన్గా చూడవచ్చు అనమాట. ఓపెన్ ప్లేస్లో ఉంటుంది అనమాట వ్యూ. ఇక్కడ అనుకోండి గ్లాసెస్ ఉంటాయి. సో అందుకని నేను ఇక్కడ బుక్ చేసుకోకుండా కేఎల్ టవర్కి అయితే బుక్ చేసుకున్నాను. సో మనం యాక్చువల్గా ఫ్రంట్ అటు సైడ్ నుంచి రావాలి, కానీ మనకి ఇటు సైడ్ నుంచి దగ్గర కాబట్టి ఇటు సైడ్ నుంచి వచ్చాం వెనక నుంచి. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రంట్ పెట్రోనస్ టవర్స్ ఫ్రంట్ సైడ్. ఇలా వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉంటాయి. సింఫనీ మ్యూజికల్ ఫౌంటైన్ అది వేరే, అక్కడికి తర్వాత వెళ్దాం. సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఫ్రంట్ సైడ్. సో పెట్రోనస్ టవర్స్ ఇంకా చూపించలేదు, ఇదే అనమాట. దీన్ని చూడాలంటే మనం ఎక్కడికో వెళ్ళి చూడాలి. ఎక్కడికో వెళ్తే కానీ మనకి ఫుల్ ఫ్రేమ్లో అయితే మనకి కనిపించదు అనమాట బిల్డింగ్. సో చూస్తున్నారు కదా సిచ్యుయేషను, దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలా తల ఎత్తుకొని చూడాలన్నమాట, ఏం కనిపించదు. సో ఇంకా ముందలైతే ఉన్నాయి ఫౌంటైన్స్ అండ్ అలాగే వ్యూ పాయింట్ కూడా ముందలన్నమాట యాక్చువల్గా. సో ఆ లాస్ట్కి అయితే వెళ్ళి చూడాలి. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాం పదండి. అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి, బిల్డింగ్ మొత్తం కూడా ఏదో పచ్చగా మొక్కలైతే పెంచారు. బిల్డింగ్కి వాల్స్ మొత్తం కూడా గ్రీనరీగా ఉన్నాయి, ఏదో తీగల్లాగా పాకినాయి అనమాట చెట్లు. సో అలా మెయింటైన్ చేస్తున్నారు. సో వైడ్ యాంగిల్లో పెడితే కొంచెం కనిపిస్తుంది అనమాట. అది కూడా మొత్తం ఫిట్ అవ్వట్లేదు చూసారా. సో ఇక్కడ నుంచి చూస్తే టాప్లో మిస్ అయిపోయింది. మొత్తం రావాలంటే ఇలా అనాలన్నమాట. సో అసలైన వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాను లాస్ట్ దాకా. అండ్ మనకి ఒక పక్క చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది ఆ బిల్డింగ్స్ మధ్యలోంచి. సూపర్ కదా. అసలైన స్పాట్కి అయితే వచ్చాము. ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తున్నారు కదా, మొత్తం అందరూ సెల్ఫీలతోటి ఫోటోలతోటి. సో ఫోటో స్పాట్ అనమాట ఇది. రెడీ 1 2 3 గో. Here is the beautiful Petronas Towers
వావ్, ఇదే లాస్ట్ ప్లేస్. ఇంతకు మించి వెనక్కి వెళ్ళడానికి లేదనమాట. వెళ్ళొచ్చు బట్ ఇంత సీనిక్గా అయితే ఉండదు. సో చూశారు కదా, ఫ్రేమ్లో అయితే పట్టట్లేదు. సో వైడ్ యాంగిల్తో అయితే ట్రై చేద్దాం. వైడ్ యాంగిల్ పెట్టి కింద కూర్చుంటే చూడండి, అప్పుడు కొంచెం ఎస్, ఇప్పుడైతే పడుతుంది ఫ్రేమ్లో. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫోటోలు వీడియోస్ కోసం మా కష్టాలు మామూలుగా లేవు. జనాలు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. జనాలు గుంపులుగా ఉన్నారు. అండ్ ఫొటోస్లో మనమే రావాలంటే చాలా కష్టం. సో హియర్ ఈజ్ ద బ్యూటిఫుల్ పెట్రోనస్ టవర్స్. టైం వచ్చేసి 7 అవుతుంది. డిస్ప్లే చూసారా, 7 అవ్వగానే ఎట్లా వెరైటీగా పెట్టాడో, బాగా పెట్టాడు. ఇందాక చెప్పాను కదా, సో పెట్రోనస్ టవర్ పైకి ఎక్కి సిటీ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఎక్కడంటే మీకు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, సో అదే అనమాట. అక్కడ దాకా ఎలో చేస్తాడు. సో అందుకని అది కూడా ఒక రీజన్ నేను ఎక్కకపోవడానికి. ఎందుకంటే మనల్ని టాప్ దాకా అయితే ఎలో చేయడు. సో మధ్యలో వరకే ఎలో చేస్తాడనమాట. సో దాన్ని అబ్జర్వేషన్ డెక్ అంటాడు. సో ఇదే అబ్జర్వేషన్ డెక్ కేఎల్ టవర్ మీద కూడా ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది. సో దానికైతే వెళ్తున్నాను నేను రేపు. వీడియో సో ఇప్పుడు ఈ టవర్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో పెట్రోనస్ టవర్ యొక్క హైట్ వచ్చేసి మొత్తం 452 అడుగులు అయితే ఉంటుందన్నమాట. 452 మీటర్లు. సో ఆల్మోస్ట్ 1500 అడుగులు అయితే ఎత్తు అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది టాలెస్ట్ బిల్డింగ్ కాదు, బట్ 2008 నుంచి 1998 నుంచి 2003 వరకు 1998 నుంచి 2004 వరకు కూడా ఇది వచ్చేసి ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ అనమాట. సో ఆ తర్వాత అయితే చాలా వచ్చినాయి కాబట్టి దీని ప్లేస్ అయితే కోల్పోయింది. అండ్ ప్రజెంట్ అయితే తెలుసు కదా మీకు, వరల్డ్లో ఎత్తైన బిల్డింగ్ అయితే బుర్జీ ఖలీఫా అనమాట. అండ్ అలాగే బుర్జీ ఖలీఫా తర్వాత సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసి మర్దికా 118. అది కూడా వచ్చేసి కౌలాలంపూర్లోనే ఉంది. అండ్ దీని కన్స్ట్రక్షన్ అయితే 1993లో స్టార్ట్ చేస్తే 1999లో ఓపెన్ చేశారనమాట. 452 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 50 మీటర్స్ తక్కువ అనమాట, ½ కిలోమీటర్కి. సో లైట్స్ అయితే ఆన్ చేశాడు. ఇంకా ఫుల్గా చీకటి పడితే మాత్రం మంచి వ్యూ అయితే వస్తుంది. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ నైట్ వ్యూ ఆఫ్ పెట్రోనస్ టవర్స్. బ్యూటిఫుల్ కదా, అసలు మామూలుగా లేదు చూడడానికి. యాక్చువల్గా ఎప్పటిదాకా నేను మొత్తం కెమెరాలోనే చూస్తున్నాను, ఇలా డైరెక్ట్గా చూడట్లేదు. సో కొద్దిసేపు ప్రశాంతంగా ఎక్కడైతే కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేసి తర్వాత వాటర్ ఫౌంటైన్కి అయితే వెళ్దాం.
కెమెరా అయితే ఆన్ చేశాను, కనిపిస్తున్నా లేదో చూద్దాం. ఇప్పుడు బ్యూటిఫుల్ పెట్రోనస్ టవర్స్ అయితే ఫుల్ లైటింగ్లో ఉంది. సో ఎంత బాగుందో కదా. సో దీని డీటెయిల్స్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా. దీని హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్లో కొంచెం ఒక 50 మీటర్స్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం అనమాట. ఇప్పుడైతే కాదు, ఇప్పుడు వచ్చేసి బుర్జీ ఖలీఫా. ఇప్పుడు చూడండి లైట్స్ ఇంకా మంచి ఫోకస్డ్గా కనిపిస్తున్నాయి అనమాట. ఫోకస్ ఎక్కువ వస్తుంది టాప్లో. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఇందాక నుంచి అంటానే ఉన్నా వెనక సింఫనీ ఫౌంటైన్కి వెళ్దామని, బట్ ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు పెట్రోనస్ ట్విన్ టవర్ కింద అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఒక 360 వ్యూ అయితే వేద్దాం. చూడండి మొత్తం అన్ని స్కై స్క్రాపర్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి పబ్లిక్ బ్యాంక్ అంట. బొడ్డోడు భలే చూస్తున్నాడు అసలు.